నేతలకు లోకేష్ ఇచ్చిన ఆదేశాలేంటి? గ్రీవెన్స్ నిర్వహించకపోవడంపై మంత్రి ఏమన్నారు? పల్ల శ్రీనివాసరావుకు మినిస్టర్ ఇచ్చిన ఆదేశాలేంటి? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం, పరస్పర ఆరోపణలు చేసుకోవటం, ప్రతిపక్ష నేతల ఆరోపణల్ని తిప్పి కొట్టకపోవటం, కొంతమంది మంత్రులు అసలు పార్టీ కార్యాలయానికి కూడా రాకపోవడం లాంటి అంశాలపై ఎవరూ దృష్టి సారించలేదు. అయితే మధ్యలో 2 సార్లు కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు హెచ్చరించినప్పటికీ మంత్రుల్లో ఆశించిన స్థాయిలో మార్పు రాలేదు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు ఒక మంత్రి ఉండి ప్రజల నుంచే వచ్చే విజ్ఞప్తులు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించినప్పటికీ కొంతమంది మంత్రులు టైం లేదంటూ సాకులు చెప్పారు. దీంతో కేంద్ర కార్యాలయంలో విజ్ఞప్తులు తీసుకునే బాధ్యతల్ని కార్పొరేషన్ చైర్మన్లకు అప్పగించారు. ఇటీవల టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన మంత్రి లోకేష్ కు ఈ విషయాలు తెలియటంతో సీరియస్ అయ్యారు. ఎంతటి వారైనా పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గ్రీవెన్స్ కి రాని మంత్రులెవరో చెప్పాలని, వారి సంగతి తాను చూసుకుంటారని హెచ్చరించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు విజ్ఞప్తులు తీసుకుంటే కేంద్ర కార్యాలయానికి తాను వచ్చిన రోజు 5,000 మంది ఎందుకు వస్తారని లోకేష్ ప్రోగ్రామ్స్ కమిటీ బ్యాక్ ఆఫీసులో ఉండే సిబ్బందిని నిలదీశారు. పల్లా శ్రీనివాసరావు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ డే నిర్వహించాలని ఆదేశించారు. పార్టీ లైన్ దాటి ఎవరైనా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కూటమి నేతలందరినీ కలుపుకుని వెళ్లాలని, సఖ్యతగా, సమిష్టిగా ప్రజల్లోకి కార్యక్రమాలు తీసుకువెళ్లాలని ఆదేశించారు. వైసీపీ నేతలు ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు వాస్తవాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గ్రీవెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యేల వివరాలు, పార్టీ కేంద్ర కార్యాలయానికి హాజరు కాని మంత్రుల వివరాలను కూడా తనకివ్వాలని లోకేష్ ఆదేశించిన విషయం పార్టీలో చర్చకు దారితీసింది. మంత్రులు కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి తీరాల్సిందేనని లోకేష్ ఆదేశించారు. హోంమంత్రి వంగలపూడి అనిత పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరచూ వస్తూ ఉంటారు. వైసీపీ అధినేత జగన్ ఏర్పాటు చేసిన విద్యార్థి యువత సదస్సుపై నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే, మా ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళు ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈ రోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి. ఒక యువత భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి, యువతని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగాన్ని కొంతమందిని యువతిని కలిసి ఈరోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట. అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఆ పులివెందుల ఎమ్మెల్యేకి కనీసం అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే నీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్ లో ఏయూలో ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్ కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలీదా? శుక్రవారం నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ డే నిర్వహించిన ఎమ్మెల్యేల వివరాలను తనకు ఇవ్వాలని లోకేష్ ఆదేశించడంతో శుక్రవారం ఎన్ని నియోజకవర్గాల్లో ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకుంటారనేది టీడీపీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షించాలని ఆదేశించారు.